చాలా పనులు చాలా వరకు కొన్ని పనులు అవ్వనప్పుడు నేను 2 పనులు చేసేదాన్ని. ఒకటి సెల్ఫ్ బ్లేమ్ చేసుకునేదాన్ని. అరే! నాకు చేయడం చేత కాలేదు. నాకు ఇది కూడా చేత కాదు అని. లేదా దేవుడిని బ్లేమ్ చేసేదాన్ని. లైక్ నువ్వెందుకు నన్ను ఈ సిట్యుయేషన్‌లో పెట్టావు? నేను నిన్ను నమ్ముకుంటే నువ్వు నన్ను ఇలా ఎందుకు చేశావని. బట్ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే అయి 2 చేయకూడదు. ప్రతి దానికి, ప్రతి రిజల్ట్‌కి దానికొక టైం ఉంటది. అప్పుడు ఆ రిజల్ట్ ఖచ్చితంగా వస్తది. మనం ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ డ్యూరేషన్ అనేది మేబీ పెద్దగా ఉండొచ్చు. లేకపోతే షార్ట్ డ్యూరేషన్ అవ్వచ్చు. ఆ డ్యూరేషన్ ఎంతైనా సరే గానీ నువ్వు పేషెన్స్‌గా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దేవుడి మీద నమ్మకం ఉండాలి. ఫెయిత్ ఇన్ గాడ్. కంపల్సరీగా ప్రతి పర్సన్‌కి ఉండాల్సింది ఇది. అండ్ దేవుడికి థాంక్స్ చెప్పడం అలవాటై ఉండాలి. మనకు జరిగిన ప్రతి చిన్న మనిషికి గూడా థాంక్స్ చెప్పాలి. ఈవెన్ గాడ్ నీడ్ అప్రిషియేషన్. సో థాంక్స్ చెప్పండి. వెయిట్ చేయండి. ఖచ్చితంగా రిజల్ట్స్ ఒస్తాయి. నాకు ఇప్పటికి అలా రిజల్ట్స్ రావాల్సిన పనులు చాలా ఉన్నాయి. సో నేను గూడా వెయిట్ జేస్తున్నాను. నేను గూడా అదే క్యూలో ఉన్నాను. సో నేను జేస్తున్న పనే మీకు చెప్తున్నాను. నేను దేవుడిని క్వెషన్ చేయను. క్వెషన్ చేయట్లేదు, మానేశాను. లైక్ ఎందుకు నన్ను ఈ సిట్యుయేషన్‌లో పెట్టావని. ఇప్పుడు నేను చేస్తుందల్లా దేవుడికి థాంక్స్ చెప్పడం. ఇంతవరకు ఈ జరిగిన ప్రతి విషయానికి థాంక్స్ చెప్పడం. సో మిమ్మల్ని కూడా నేను అదే ఫాలో అవ్వమని చెప్తున్నాను. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది. ఓకే.